పహల్గాంలో తీవ్రవాదుల దాడుల నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య పెరిగిన ఉద్రిక్త వాతావరణం చాలా రంగాల మీద ప్రభావం చూపింది. ముఖ్యంగా మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో ఆ ప్రభావం మరికొంత ఎక్కువగా కనపడుతోంది. న్యూస్ ఛానల్స్ కు సూచనలు ఇవ్వడం మొదలు ది వైర్, బీబీసీ ఇండియా లాంటి సంస్థలను హెచ్చరించడం దాకా కఠిన చర్యలు మొదలయ్యాయి. పాక్లో తయారయ్యే కంటెంట్ భారత్లోకి రాకుండా చూడటం లాంటివి అందులో ఉన్నాయి. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ నిలిచిపోవడంతో టీవీ, డిజిటల్ వేదికల మీద క్రికెట్ చూసే అవకాశం లేకపోవడం, అనేక బ్రాండ్ల యాడ్స్ ఆగిపోవడం కూడా చెప్పుకోదగ్గ ప్రభావమే. న్యూస్ ఛానల్స్లో యుద్ధ తీవ్రత ఎక్కువగా కనపడుతోంది. క్షేత్రస్థాయిలో ఉన్న వాతావరణానికి మరింత ఉద్విగ్నత జోడించడం న్యూస్ ఛానల్స్లోనూ, డిజిటల్ ప్లాట్ఫామ్స్లోనూ బాగా పెరిగిపోయింది. కట్టుకథలు ప్రచారమయ్యే అవకాశాన్ని తగ్గించడానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఎప్పటికప్పుడు ఫ్యాక్ట్ చెక్ సమాచారాన్ని మీడియాకు అందుబాటులో ఉంచుతోంది. మరోవైపు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మీడియాకు అడ్వైజరీలు పంపుతూనే ఉంది. గతంలో పార్లమెంటు మీద, ముంబైలో తాజ్ హోటల్ మీద తీవ్రవాదులు దాడి ఘట్టాలను లైవ్ చేసి పరోక్షంగా తీవ్రవాదులకు సాయపడిన తీరును గుర్తు చేసింది. అందుకే అలాంటి ప్రత్యక్ష ప్రసారాలకు దూరంగా ఉండాలని చెప్పింది. అదే సమయంలో డిజిటల్ న్యూస్ ప్లాట్ఫామ్ ది వైర్ను ప్రభుత్వం దేశవ్యాప్తంగా బ్లాక్ చేసింది. పెహల్గాం దాడి మీద వార్త రాసిన తీరును తప్పుపడుతూ బీబీసీ ఇండియా హెడ్కు ప్రభుత్వం లెటర్ రాసింది. పాకిస్తాన్లో తయారయ్యే ఓటీటీ కంటెంట్ను కూడా ప్రభుత్వం నిషేధించింది. వెబ్ సిరీస్, సినిమాలు, షోస్, సాంగ్స్ సహా అక్కడి కార్యక్రమాలేవీ భారత్లో ప్రసారం కాకుండా చర్యలు తీసుకుంది. దేశ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ ప్రకటన చెప్పింది. అదే సమయంలో హానియా అమీర్, ఫవాద్ ఖాన్, మహీరా ఖాన్, ఆతిఫ్ అస్లాం లాంటి హై ప్రొఫైల్ సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాల మీద భారత్లో ఆంక్షలు విధించింది. దీనివల్ల భారత్లో వాళ్ల ప్రచారం చేసే బ్రాండ్స్కు ఎంత నష్టమో చర్చ కూడా మొదలైంది. ఇలా ఉండగా ఆపరేషన్ సింధూర్ వార్తల కవరేజ్ మీద కోపంలో పాకిస్తాన్ ప్రభుత్వం తమ దేశంలో జీ న్యూస్ ప్రసారం మీద వేటు వేసింది. జమ్మూ, పఠాన్కోట్లో వైమానిక దాడులు జరిగే అవకాశముందన్న హెచ్చరికల మధ్య పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ధర్మశాలలో ఐపీఎల్ మ్యాచ్ అకస్మాత్తుగా రద్దయింది. దేశం యుద్ధ వాతావరణంలో ఉన్నప్పుడు క్రికెట్ మ్యాచ్లు నడపడం మంచి పద్ధతి కాదని బీసీసీఐ చెప్పటం, దానికి జియో స్టార్ కూడా మద్దతు పలకడం తెలిసిందే. దేశంలో సినిమాకు, క్రికెట్కు అపారమైన ఆదరణ ఉండే మాట నిజమే అయినా ఇప్పుడు జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అసలే ఐపీఎల్, పైగా వేసవికాలం కాబట్టి ప్రేక్షకాదరణ విపరీతంగా ఉంటుందని జియో స్టార్ అంచనా వేసింది. ఐపీఎల్ తొలి 10 రోజుల్లోనే 15 లక్షల మంది చందాదారుల్ని సంపాదించింది. సీజన్ పూర్తయ్యే మే ఆఖర్కు 50 లక్షలు లక్ష్యంగా కూడబెట్టింది. కానీ ఇప్పుడు వాయిదా పడడం వల్ల డిజిటల్, టీవీ ప్రేక్షకులు క్రికెట్ మ్యాచ్లు చూసే అవకాశం కోల్పోయారు. ప్రకటనల విషయానికి వస్తే వేసవి సెలవుల్లో మరిన్ని ప్రకటనలు చేసే బ్రాండ్స్ ప్రస్తుతానికి నిలిపివేశాయి. పర్యాటకం, హోటల్ పరిశ్రమ, విలాసవంతమైన కార్ల బ్రాండ్లు కొంతకాలం వేచి చూసే ధోరణిలో ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ కూడా అదే బాటలో నడుస్తోంది. విమానాశ్రయాల మూసివేత లాంటి నిర్ణయాల వలన అవుట్డోర్ అడ్వైజరింగ్ కూడా దెబ్బతిన్నది. ముఖ్యంగా పాక్ సరిహద్దు రాష్ట్రాల ఉన్నత విద్యా సంస్థలు కూడా దక్షిణాదిన ప్రచారం చేయడం వృధా అనే అభిప్రాయానికొచ్చాయి. కొన్ని బ్రాండ్లు మాత్రం తమ ప్రకటనల్లో కామెడీ, సరదా బదులు దేశభక్తిని చాటే అంశాలు చొప్పించడం కూడా మొదలైంది. అదే సమయంలో ఎంటర్టైన్మెంట్ ఛానల్స్కు వ్యూవర్షిప్ కొంత మేరకు తగ్గి న్యూస్ ఛానల్స్ వ్యూవర్షిప్ ఆ మేరకు పెరగటం కూడా చూస్తున్నాం. అయితే ఇది తాత్కాలికమే కాబట్టి న్యూస్ ఛానల్స్కు ప్రకటనలు పెరిగే వీల్లేదని కూడా మార్కెట్ వర్గాలు తేల్చి చెబుతున్నాయి. మెడికల్, నర్సింగ్ కాలేజ్